బీజేపీలో అధ్యక్షుడి రగడ ఇప్పట్లో తేలేటట్లు కనిపించడం లేదు. ఆర్ఎస్ఎస్ నాన్ ఆర్ఎస్ఎస్ నేతల మధ్య అధ్యక్ష కుర్చీ కుంపటి రగులుతూనే ఉంది. గెలిచిన 8 మంది ఎంపీలలో 2 తప్ప అందరూ నాన్ ఆర్ఎస్ఎస్ హిందుత్వ నేతలే. ఆ 6 కొన్నేళ్ల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్లే. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ పదవి కోసం వారి మధ్య ప్రచండ యుద్ధం నడుస్తోంది. మరి అధ్యక్ష పీఠంపై రగులుతున్న మంటలపై అధిష్టానం మరిన్ని నిప్పులు పోస్తుందా లేక నీళ్లు చల్లి చెల్లారుస్తుందా? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఇప్పుడు కాషాయ దళంలో హీట్ పెంచుతోంది. కుర్చీ ఎవరికి దక్కుతుంది, పీఠం ఎవరెక్కుతారు, ఎక్కినా ఎన్నాళ్లుంటారు, ఎక్కేవారు ఆర్ఎస్ఎస్ నేత, నాన్ ఆర్ఎస్ఎస్ నాయకుడా? ఆర్ఎస్ఎస్ అయితే ఎవరు, నాన్ ఆర్ఎస్ఎస్ అయితే ఎవరు? ప్రస్తుతం బీజేపీ శ్రేణుల్లో చర్చంతా దీని గురించే. గతంలో తెలంగాణ బీజేపీలో పలువురు అసంతృప్తి నేతల తీరు కారణంగా పార్టీ అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి వచ్చింది. అయినా బీజేపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారినట్లుగా కనిపించడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ తీరు నచ్చని కొందరు నేతలు అధిష్టానానికి చేసిన వరుస ఫిర్యాదులతో ఆయన్ని మార్చారు. అయితే ఆ తర్వాత కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి వచ్చినా కూడా నేతలు ఇమడలేకపోవడంతో హైకమాండ్ తలపట్టుకున్న పరిస్థితులు సైతమున్నాయి. తెలంగాణ బీజేపీ నేతల తీరుతో హైకమాండ్కు ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలోనే ఉంటూ వస్తోంది. ఆ తర్వాత కొత్త నేతలంతా రహస్యంగా భేటీ అయి రాజీనామాలు చేయడం, కొందరు పార్టీని వీడడంతో బీజేపీలో రచ్చ మొదలైంది. అధిష్టానం ఎంత ఫోకస్ పెట్టినా పార్టీని వీడే నేతలను ఆపలేకపోయారు. ఆ క్రమంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేస్తూ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంటే అందుకు భిన్నంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీలో కొత్త, పాత నేతలు గ్రూపులుగా ఏర్పడడం ఆ పార్టీ పెద్దలని కలవరపెడుతోంది. పలువురు కొత్త నేతలకు పార్టీ పదవుల విషయంలో ప్రాధాన్యత ఇచ్చినా నాన్ బీజేపీ నేతలంతా అసంతృప్తితో కనిపిస్తుండటంతో ఇప్పుడు బీజేపీలో గందరగోళం సృష్టిస్తోంది. ఇదంతా హైకమాండ్ దృష్టికి వెళ్లి దానిపై ఇప్పటికే కేంద్ర పెద్దలు స్టేట్ లీడర్షిప్ను ఆరా తీసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి గందరగోళ పరిస్థితులు పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని, మళ్లీ ఇప్పుడు ఆ గందరగోళానికి కారణమేంటనే కోణంలో రాష్ట్ర నేతలను ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్లోనూ అదే తతంగం నడుస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలంతా వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండటంతో బీఆర్ఎస్ మనుగడే ప్రమాదంలో పడింది. బీఆర్ఎస్ను పూర్తిగా ఖాళీ చేసి రాష్ట్రంలో కాంగ్రెస్కు ఏకైక ప్రత్యామ్నాయంగా మారాలని భావిస్తున్నారు బీజేపీ పెద్దలు. అయితే పార్టీలో జరుగుతున్న కొత్త, పాత రచ్చ వారికి తలనొప్పిగా మారింది. అదలా ఉంటే అసలు బీజేపీలో పాత నేతలు ఎవరున్నారు? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే నెట్టుకొస్తారా అన్న చర్చ జరుగుతోంది. కె లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, ఇంద్రసేనారెడ్డి, మురళీధర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, కాసం వెంకటేశ్వర్లు, ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు ముందు నుంచి బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలే, ప్రజల్లో ఇమేజ్ ఉన్న లీడర్లే. అయితే వారిలో ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని అనుకున్న లక్ష్యానికి చేరుస్తారన్న నమ్మకం బీజేపీ క్యాడర్లోనే కనిపించడం లేదు. ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, రఘునందన్ రావు, గూడెం నగేష్ వంటి నేతలు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. వారికి ఆర్ఎస్ఎస్తో సంబంధాలు లేవు. ఇందులో అధ్యక్ష పదవి రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులతో పాటు మరికొంతమంది శాసనసభ్యులు సైతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. లాబియింగ్ సైతం చేసుకుంటున్నారు.
అయితే గతంలో బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఈటెలకు ఇస్తారని టాక్ నడిచింది. కానీ అధిష్టానం కిషన్ రెడ్డికి మరోసారి అధ్యక్ష పదవిని అప్పజెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. గతంలో ఈటెలకు అధిష్టానం అన్యాయం చేసిందని, తాజాగా అధ్యక్ష పదవిని ఈటెలకే ఇస్తారనే నమ్మకంలో ఈటెల వర్గం ధీమాతో ఉంది. మరోవైపు జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావులు సైతం అధ్యక్ష పదవి కోసం అధిష్టానంతో టచ్లో ఉన్నారు. ఒకవైపు ఢిల్లీలో మోదీ, షా వర్సెస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, నితిన్ గడ్కరీల మధ్య అంతర్గత వార్ నడుస్తోందని, ఆ గ్యాప్ వల్లే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. అదే పరిస్థితి తెలంగాణ బీజేపీలో సైతం కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ నేతలంతా ఒకవైపు, నాన్ ఆర్ఎస్ఎస్ నేతలంతా మరోవైపు అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది. అది అధ్యక్ష పీఠం విషయంలో మరింత ముదురుతోంది. గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి, మధుసూదనాచార్యుల విషయంలో కూడా పాత నేతలంతా గుర్రుగా ఉండి టార్గెట్ చేసి విమర్శలు చేసేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90, లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ లక్ష్యాలను అందుకోవడంలో బీజేపీ విఫలమైంది. ఆ క్రమంలో తెలంగాణ ప్రజలు బీజేపీని ఎందుకు నమ్మలేదు? చాలామంది నేతలు పార్టీని ఎందుకు విడాల్సి వచ్చిందని ఆ పార్టీ వారిని ప్రశ్నిస్తే సమాధానం లేదు. గతంలో హిందుత్వ, నాన్ హిందుత్వ విభేదాలు ఏర్పడి పార్టీకి సలాం కొట్టి సగం మంది దూరమయ్యారు. ప్రస్తుతం అదే సీన్ అధ్యక్ష పీఠం రూపంలో రిపీట్ అవుతోంది. మరి గెలిచిన 8+8 ప్రజాప్రతినిధుల్ని బీజేపీ నిలబెట్టుకుంటుందా? గతంలో లాగే లెక్కలు తారుమారవుతాయా అనేది ఆసక్తి రేపుతోంది.